ఐపీఎల్లో మెగా ఆక్షన్స్, మినీ ఆక్షన్స్ దెబ్బకి ఎక్కువ షేక్ అయిపోయిన జట్టు ఢిల్లీ క్యాపిటల్సే కదా. 2022 ఆ టైంలో రిషబ్ పంత్ కెప్టెన్సీ తీసుకున్న 2 సీజన్లో అదరగొట్టి నాకౌట్స్కి వెళ్ళి ఫేవరెట్ ఇది అనిపించింది కదా. టేబుల్ టాపర్గా కూడా ఉంది ఒక సీజన్లో. అలాంటి మొమెంటం నుంచి ఆక్షన్ల దెబ్బకి, లీడర్షిప్ చాయిస్ దెబ్బకి ఢిల్లీ కింద మీద అవుతా ఉంది కదా. ఐపీఎల్లో ఇవాళ రేపట్లో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రిపేర్ అయ్యే టీం ఢిల్లీ క్యాపిటల్స్ అనేమో. ఎలాంటి అంచనాలు లేకపోవడం అంటే ఫ్యాన్స్లో, ఫాలోవర్స్లోనే కాదు, మేనేజ్మెంట్ కూడా అలాగే అంటుంది. మేము ఇంకా యంగ్ టీం, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి అని మాట్లాడుతుంటారు చూడండి వాళ్ళు ప్రతి సీజన్లోనూ. అంటే వాళ్ళ ఫార్చ్యూన్స్ గురించి వాళ్ళకి ఐడియా ఉంది అని అనుకోలేము. ఈసారి కెప్టెన్ ఎవరు? కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఉన్నా కానీ లాస్ట్ సీజన్లోనే కెప్టెన్సీ వద్దని చెప్పేశాడు కదా. ఇప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ రావడమే కాదు, లీడర్గా కూడా అక్షర్ పటేల్ ప్రమోట్ అయ్యాడు కదా. మరి ఈసారి అలా ఇలా అటు ఇటుగా ఉండే ఢిల్లీ టీం గట్టిగా ఇంపాక్ట్ చూపించగలుగుతుందా? లేదంటే నేను ఇందాక చెప్పినట్టుగా 21-22 సీజన్లోనే బాగుండే ఢిల్లీ టీం అనిపించి ఉసూరు అనిపిస్తుందా? బౌలింగ్ వైజ్గా చూస్తే ఢిల్లీకి బ్రహ్మాండమైన రిసోర్సెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీమ్స్ ఇన్ ద కాంటెస్ట్ అనిపిస్తుంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు. మిచెల్ స్టార్క్, జెమిసన్ లాంటి పేసర్లు కూడా ఉన్నారు కదా. అందుకోసమే బౌలింగ్ రిసోర్సెస్ పరంగా ఢిల్లీ బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తుంది. మరి బ్యాటింగ్, మిడిల్ ఓవర్ పర్ఫార్మెన్సే ఢిల్లీకి పెద్ద టెన్షన్ పాయింట్. మరి ఈసారి ఢిల్లీ ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయంటారు? కెప్టెన్సీ విషయంలో అయినా, టీం విషయంలో అయినా పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి అక్షర్ పటేల్కి నేనైతే ఆరెంజ్ థమ్స్అప్ ఇస్తా. న్యూట్రల్ అనమాట.